హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్ చియా పుడ్డింగ్ అండి. ఈ రెసిపీ మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మనకి వెయిట్ లాస్ రిజల్ట్స్ చాలా బాగా కనిపిస్తాయండి. మరెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 2 గ్లాసెస్ తీసుకొని అందులో కొన్ని ఓట్స్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 మెంబర్స్కి చేస్తున్నానండి, సో అందుకే 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఓట్స్ మనకి చాలా మంచిదండి. ఓట్స్లో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. మనం ఓట్స్ కొంచెం తీసుకున్నా మనకి స్టమక్ ఫిల్ అయ్యే ఫీలింగ్ వస్తుందండి. సో దానివల్ల మనకి త్వరగా ఆకలేయదు. డైట్ చేసే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కొన్ని చియా సీడ్స్ వేసుకున్నానండి. చియా సీడ్స్ కూడా వెయిట్ లాస్కి నెంబర్ 1 అండి. చాలా బాగా పనిచేస్తుంది. మార్నింగ్ మనం లేవగానే బ్రష్ చేసుకొని తర్వాత ఒక గ్లాస్లో గోరువెచ్చని నీరు తీసుకొని కొన్ని చియా సీడ్స్, కొంత లెమన్ జ్యూస్ వేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేసి తర్వాత తాగండి. మీకు మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయండి. మంచి వెయిట్ లాస్ అయ్యే రెసిపీ ఇది మాత్రం. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కొంచెం కాఫీ పౌడర్ వేసుకున్నాను, జస్ట్ టేస్ట్ కోసం. కాఫీ పౌడర్ వేసుకున్నాక కొంచెం మిల్క్ వేసుకున్నానండి. ఇక్కడ మిల్క్ మీకు ఏ మిల్క్ కావాలంటే అది వేసుకోవచ్చు. ఆల్మండ్ మిల్క్ వేసుకోవచ్చు, సోయా మిల్క్, కోకోనట్ మిల్క్. నేను ఇక్కడైతే నార్మల్ కౌ మిల్క్ వేసుకుంటున్నాను. మీకు నచ్చిన మిల్క్ మీరు చూస్ చేసుకోవచ్చు. కొంతమందికి మిల్క్ ప్రొడక్ట్స్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి బాదం మిల్క్ ట్రై చేసుకోవచ్చు, లేకపోతే సోయా మిల్క్ అయినా చేసుకోవచ్చు. బాదం మిల్క్ ఎలా చేయాలో నా వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ మీరు చూసి ట్రై చేయండి. ఇక్కడైతే నేను మిల్క్ వేసుకొని మొత్తం మంచిగా స్పూన్తో కలిపేసుకున్నానండి. కలిపేసుకొని ఓవర్ నైట్ నేను సోక్ చేసుకున్నాను. ఇదంతా మనం రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓవర్ నైట్ మనకి మంచిగా సోక్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మనం తీసుకోవడమే. ఇది సోక్ అయ్యాక మార్నింగ్ మనం డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవి తినాలనుకుంటే అవి అందులో మిక్స్ చేసుకొని తినచ్చు. ఇంకా న్యూట్రిషియస్ యాడ్ అవుతుందండి. మీకు ఎలా నచ్చితే అలా తినచ్చు. కొంచెం హనీ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది. సో నేను ఇక్కడ స్ట్రాబెర్రీస్తో గార్నిష్ చేసుకుంటున్నానండి. ఈ రెసిపీ మాత్రం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరు కంటిన్యూస్గా ఒక 1 మంత్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇది తీసుకోండి. తీసుకొని కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.